శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా యేసయ్య మీకు వందనాలైన ఈ పరిశుద్ధ ఆదివార దినాన మేమందరం కలిసి నీ వాక్య ధ్యానం చేయచుండగా మీరే మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం అయినా యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థము అని నీ వాక్యం సెలవించిన రీతిగా నీవు మాట్లాడని ఎడల ఈ నా మాటలు వ్యర్థమేనైనా మీరే మాట్లాడాలి. మేమందరము ఏమి నేర్చుకోవాలో, ఏమి సరి చేసుకోవాలో, లోక సంబంధమైనవి ఏమి విడిచిపెట్టాలో మేము గ్రహించినట్లు మీ యొక్క స్వరము వినిపించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 23వ అధ్యాయము కీర్తనలు 23 అధ్యాయం మొదటి వచనము మొదటి పార్ట్, ఫస్ట్ పార్ట్. Psalm 23 first verse, first part. The Lord is my shepherd, యెహోవా నా కాపరి అనేది ప్రక్కన పెడితే మిగతా పోర్షన్ అంతా కూడా అక్కడ నుంచి చివరి వచనం వరకు 6వ వచనం వరకు కూడా ఈ వచనాలన్నీ కూడా మొదటి పోర్షన్ మీద ఆధారపడి ఉంటాయి. మొదటి పోర్షన్ యెహోవా నా కాపరి, ఇఫ్ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఇఫ్ ఓన్లీ ఐ యామ్ హిజ్ షీప్, దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో, అదర్వైజ్ నో. అది అక్కడ యెహోవా నా కాపరి అయితే, నేను ఆయన గొర్రెను అయితే, మిగతావన్నీ కూడా ఆయన నన్ను కాపాడుతాడు, నాకు సహాయం చేస్తాడు, నేను గాఢాంధకరపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయంలో భయపడను, నా శత్రువులు ఎదుట సమస్తము వచ్చేది దాని సోర్స్ ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి అయితే, నేను ఆయన గొర్రెను అయితే, అప్పుడు మిగతావన్నీ కూడా ఫాలో. ఎప్పుడు ఈ సంబంధం అంటే కాపరికి గొర్రెకి ఉన్న సంబంధం నిలబడుతుంది అంటే లెట్ us go to John chapter 10 verse 27. The relationship between sheep and shepherd చూడాలంటే ఇక్కడ John chapter 10 verse 27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. My sheep will hear my voice. I know them, they follow me. If only I am hearing his voice and obeying his voice, then there is a relationship between sheep and the shepherd. ఆ గొర్రెకి ఆ యొక్క కాపరికి ఆ సంబంధం నిలబడాలి అంటే ఆ గొర్రె కాపరి యొక్క స్వరం వినాలి, విధేయత చూపించాలి, అంతే. లేకపోతే ఆ సంబంధం నిలబడదు. గొర్రెల కాపరి గొర్రెలకు ముందు నడుస్తాడు, గొర్రెల కాపరి. పశువుల కాపరి పశువులకు వెనకాల నడుస్తాడు. మనం గమనిస్తాం. సో ఈ గొర్రెలు ఏం చేయాలంటే ఏమి చెప్తున్నాడో ఆ స్వరం ఏమిటో గుర్తుపట్టాలి, అర్థం చేసుకోవాలి, వెంబడించాలి. అప్పుడే వీరిద్దరి మధ్య వన్నెస్ అనేది ఉంటుంది. అందుకే ఫస్ట్ జాన్ chapter 1 verse 7. First John chapter 1 verse 7. ఇక్కడ కూడా ఆ యొక్క రిలేషన్ అనేటువంటిది ఎప్పుడు అవుతుంది అనే దాని గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడుచుకుంటే వీరిద్దరి మధ్య సహవాసం ఉంటుంది. దేవుడు చెప్పే మాట వినాలి, అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోయినా ఆయన ఏది చెప్పినా మన మంచి కోసమని నమ్మి విశ్వాసంతో అడుగులు వేస్తే అప్పుడే కాపరికి గొర్రెకి సంబంధం ఉంటుంది. అప్పుడే ఆ సంబంధం నిలబడుతుంది. అప్పుడే మనం ఈ మాట చెప్పగలము, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అనే మాట మనం చెప్పగలం. లేకపోతే స్వరము వినడం లేదు, విధేయత చూపించడం లేదు, బట్ స్టిల్ ఇఫ్ వి క్లెయిమ్ దట్ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఇస్ నథింగ్ బట్ వి డిసీవ్ అవర్ సెల్ఫ్. ఆయన స్వరం వినకుండా, ఆయనకి లోబడకుండా, నేను యెహోవా నా కాపరి అని నేను చెప్పుకుంటూ
చేసుకుంటూ ఉంటే నన్ను నేను మోసం చేసుకుంటాను, నేను ఎవరిని మోసం చేయట్లేదు. అది వాక్య సత్యం, అది వాక్య సత్యం. మనము యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అని మనం చెప్తున్నాం కదా. ఎంతవరకు స్వరాన్ని వినే ప్రయత్నం చేస్తున్నాం, ఎంతవరకు హౌ ఫార్ వి ఆర్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, హౌ ఫార్ వి ఆర్ రిసీవింగ్, హియరింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క స్వరాన్ని వింటున్నామా, గుర్తుపడుతున్నామా, దానికి విధేయత చూపిస్తున్నామా? కానీ మనం మాత్రము యెహోవా నా కాపరి అని చెప్తున్నాం. యాక్చువల్గా ఇది దావీదు అనుభవం, దావీదు చెప్పాడు అని అంటే ఒక అర్థం ఉంది. ఈ రోజున మనం చెప్తున్నాము అని అంటే మనం కూడా ఆ ప్రకారం జీవిస్తే ఎస్ మనం కూడా చెప్పుకోవచ్చు. మన క్రియలు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన ప్రవర్తన యేసు చెప్పేదానికి మనం చేసేదానికి పొంతన లేకుండా ఉన్నప్పుడు ఇంకా మనం యెహోవా నా కాపరి అని చెప్తే ఒకవేళ మనల్ని మనం మోసం చేసుకుంటాం. ఈ రోజుల్లో వచ్చే మెసేజెస్ కూడా ఎక్కువగా దీని మీద ఉండట్లేదు. టుడేస్ మెసేజెస్ ఆర్ నాట్ ఆన్ దిస్ సబ్జెక్ట్. లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. వాట్ హీ ఈస్ టెల్లింగ్, ప్లీజ్ డూ వాట్ హీ ఈస్ టెల్లింగ్ టు యూ. మీతో ఏమి చెప్తున్నాడో అది చేయండి అని చెప్పట్లేదు. అది చేయండి అని చెప్పట్లేదు. ఏం చెప్తున్నారంటే మా దగ్గరికి రండి, మా దగ్గర స్వచ్ఛమైన వాక్యం ఉంది, మేము చెప్పేదే కరెక్ట్ అని. లక్షల మంది, వేల మంది వచ్చి ఇక్కడ ఆరాధిస్తున్నారు, ఇక్కడికే రండి అని చెప్తా ఉన్నారు. నో, దట్స్ నాట్ రైట్. అది వాక్యానుసారము ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఒకవేళ సేవకుడు, నిజమైన సేవకుడు, దేవుని స్వరాన్ని విని వెంబడించే సేవకుడు అయితే ఏం చేస్తా, దేవుని స్వరం వినండి, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పాలి. మీరు ఇక్కడికి వచ్చినందువల్ల నాకు నష్టం లేదు, రండి, మంచిది. కానీ మీరు అల్టిమేట్గా దేవునికి అవిధేయత చూపిస్తున్నారు. దేవుని స్వరం విన్నవాళ్ళు ఎవరైనా సరే ప్రార్థన చేసుకోండి, ప్రభు మాట్లాడతాడు, దేవుని స్వరం వినే ప్రయత్నం చేయండి అని డైరెక్ట్ చేయాలి. డైరెక్ట్ చేసేయాలి, ఆ గురికి, ఆ కాపరికి డైరెక్ట్ చేసేయాలి. మధ్యలో నేను రాకూడదు, పిక్చర్లోకి సేవకులు రాకూడదు. ఈ మధ్యకాలంలో మా చర్చి 100 years సెలబ్రేషన్ జరుపుకుంటా ఉన్న సందర్భంలో ఒక స్పీకర్కి ఫోన్ చేసి అడిగారు, అయ్యా వస్తారా, ఇలా ఒక 1 week మేము సెలబ్రేషన్స్ చేస్తున్నాము, ఒకరోజు మీరు మాట్లాడతారా అని అడిగితే ఆయన పెద్ద స్పీకర్, పెద్ద సంఘం, టీవీలో కూడా వస్తారు. అయితే ఆయన ఇచ్చినటువంటి 2 మాటలు చెప్తాను. ఆయన మాట్లాడినటువంటి మాట అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళు దేవుని స్వరాన్ని వింటున్నారా? నాకు చాలా బాధ వేస్తుంది. ఏంటంటే మొదటి కండిషన్, ఆయన పెట్టిన కండిషన్ ఏంటంటే ₹1,00,000 ఇవ్వాలి ఒక్క మెసేజ్, 1 hour మెసేజ్. ఆయన దూరం నుంచి వస్తారు, 1 lakh మెసేజ్. రెండోది, ఆ రోజు పట్టిన చందా అంతా కూడా నాకే ఇవ్వాలి. అలా అయితేనే వస్తాను, లేకపోతే నా. ఎంత బాధ వేసిందంటే ఆ మాట నేను విన్నప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. మేము అంత ఇచ్చుకోలేని స్తోమత, అంత ఇచ్చుకునే స్తోమత మాకు లేదు అని వేరే స్పీకర్ని పిలిపించారు. అంటే బేరసారాలు కుదిరితే సరిపోతుందా? దేవుడి మాట అవసరం లేదా? దేవుడు వెళ్ళమంటున్నాడా లేదా వద్దా? డబ్బులు ఇచ్చేస్తే వచ్చేసి చెప్తారా? అదే విషయాన్ని నా ఫ్రెండ్తో ప్రస్తావన చేసినప్పుడు తమ్ముడు అన్నాడు, అన్న ఇదేం చూసావు, ఇంకొక స్పీకర్ 2 లక్షలు డిమాండ్ చేస్తారా? అంటే ఏం జరుగుతుంది? వీళ్ళేనా స్వరం వింటున్నారా? వీళ్ళు స్వరం వింటున్నారా? దేవుడి స్వరం. నాకు చాలా బాధేసింది. ఓకే, డబ్బులు తీసుకోవడంలో తప్పలేదు, కానీ డిమాండ్ చేయడం ఏంటి? ఎవరన్నా వస్తారా ఇలా గెస్ట్ స్పీకర్గా మాట్లాడడానికి అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? కరెక్ట్గా అయితే ప్రార్థన చేసి చెప్తాను అని చెప్పాలి. దేవుడు నన్ను పంపిస్తే వస్తాను అని చెప్పాలి. నేను అలాగే చెప్తాను. ఒక 3 weeksగా మీ సంఘం గురించి నేను ఆలోచిస్తా ఉన్నాను. ప్రభు నాకు ఆ తలం ఇచ్చి నేను సిద్ధపడతా ఉన్నాను. వెంటనే ఫోన్ వచ్చింది, వెంటనే ఓకే చేశాను. ఇలా చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. ఒక 5-10 ఉంటాయి అవుట్ ఆఫ్ 180 మెసేజెస్, 180 to 200 మెసేజెస్. నేను ఇప్పటి వరకు 180 నుంచి 200 మెసేజ్లు ఇచ్చాను.
ఈ 5ో 10ో అడిగిన వెంటనే చెప్పేశాను. ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ నాకు గైడెన్స్ ఉంది కాబట్టి. డబ్బులు కాదు, దేవుడు వెళ్ళమంటున్నాడా లేదా, దేవుడు మాట ఇచ్చాడా లేదా, దేవుని స్వరాన్ని వింటున్నామా లేదా. చెప్పే నాకైనా వినే మీకైనా ఒకటే కొలమానం, దేవుని స్వరం వినాలి, దేవుని స్వరం వినాలి. యెహోవా నా కాపరి అయితే నేను ఆయన స్వరాన్ని వినాలి, ఆయన చెప్పినట్లే చేయాలి. అలాగైతేనే యెహోవా నా కాపరి అని నేను చెప్పుకోవాలి, లేకపోతే చెప్పే అవకాశం ఉండకూడదు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. జెర్మియా చాప్టర్ 10 verse 21. కాపర్లు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు కనుక వారే వర్ధిల్లకై ఉన్నారు. కాపర్లు యెహోవా యొద్ద విచారణ చేయటం లేదండి, వారు దేవుని స్వరం వినడం లేదు. ఇక మనకేమి ఇస్తారు? దేవుని స్వరాన్ని ఏమందిస్తారు, ఏం చెప్తారు? అలాగే 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 21, 22. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు ఎలుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు పట్టించెదరు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియచేదురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గతను విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. అలాగే 25వ వచనం. కలకంటిని అని చెప్పుచు నా నామం నా అబద్ధములు ప్రకటించుచు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. 28వ వచనం. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ఒకవేళ నేను దేవుని సేవకునైతే, దేవుని సేవకుని అయితే దేవుడు ఏం మాట్లాడాడో అదే మీకు వచ్చి చెప్పాలి. లేకపోతే నాకంటే మీరే చాలా ధన్యులు. కామ్గా కూర్చోవడం చాలా మంచిది. ఏదేదో మాట్లాడేదానికన్నా కామ్గా కూర్చోవడం చాలా మంచిది. ఇక్కడ చాలామంది ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, ఫాల్స్ ప్రాఫిట్స్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, ఏంటి వాడు చెప్పే ఫాల్స్ విట్నెస్ ఏంటంటే సేమ్ చాప్టర్ వర్స్ 17, 16 onwards. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలు మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మల్ని భ్రమపెట్టెదరు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వారితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. వాక్యాన్ని విడిచి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు కీడు రాదు, మీకు క్షేమం కలుగుతుంది, మీరు డబ్బులు పంపించండి, ఎపిసోడ్ స్పాన్సర్ చేయండి అని మాట్లాడితే వారు దేవుని ప్రవక్త, దేవుని స్వరం విని నడిపించేవారు. ఈ రోజుల్లో చాలామంది అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు. చాలామంది, చాలా అంటే చాలామంది. ఎవరు ఏంటో మనం గ్రహిస్తున్నామా? యెహోవా స్వరాన్ని వింటున్నామా? ఎవరు ఏ వాక్యం చెప్పినా, నేను చెప్పే రిఫరెన్సెస్ అన్నీ రాసుకోండి. ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఈవెన్ ఒకవేళ సిద్ధపడి రాకపోతే, ఈ రోజున సిద్ధపడి ఎవరైతే రాలేదో వారందరూ నోట్ చేసుకోండి రిఫరెన్సెస్. ఈవినింగ్ ఇంటి దగ్గర మళ్ళా కూర్చోండి, ప్రభు దగ్గర ధ్యానం చేయండి, ప్రభు మాట్లాడతారు. చెక్ చేస్తున్నామా? చెక్ చేయలేదు. వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. ఏదైనా ఉంటే దశంభాగం ఇస్తాము, కానుకలు ఇస్తాము. కానుకలు, దశంభాగాలు ఎపిసోడ్ స్పాన్సర్ చేసి సేవకుల నోరు మోయిస్తున్నాను. నేను ఇచ్చాను కదా దశంభాగం, నేను ఇచ్చాను కదా డబ్బులు, నేను ఇస్తేనే కదా మీరు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు. నాకు గద్దెంపు ఇలా జరుగుతుంది. వింటున్నామా దేవుని స్వరం? ఒకసారి ఒక బ్రదర్తో నేను వాక్యాన్ని షేర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ బ్రదర్ అన్నాడు, అన్న దేవుడు నాకు కావాల్సినవి ఇస్తున్నాడు, నాకు మెటీరియల్గా కావాల్సినవి ఇస్తున్నాడు. నాకు ప్రయాణంలో క్షేమం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, జాబ్ ఇచ్చాడు, శాలరీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కాబట్టి దేవుని దృష్టికి నేను బాగానే ఉన్నాను, మీరు చెప్పే వాక్యం నాకు అక్కర్లేదన్నా అని నా నోరు మూయించాడు. ఎంత భ్రమలో, డిసెప్షన్లో ఉన్నాను. మెటీరియల్ బ్లెస్సింగ్స్ చూసి
దేవుని ఆశీర్వాదాలని భ్రమపడిపోతే ఏదో ఒక రోజున అవి ఆగిపోతాయి. మెటీరియల్ బ్లెస్సింగ్స్ మనకే కాదు, బయట వారికి కూడా ఉన్నాయి. మనకంటే మంచి ఆరోగ్యం ఉన్నది క్రైస్తవేతరులు, మనకంటే మంచి డబ్బులు ఉన్నాయి క్రైస్తవేతరులు. వారికి లేదా ప్రయాణంలో క్షేమం, వారికి ఆస్తిపాస్తులు లేవా, వారికి పొజిషన్ లేదా, వారికి ఆరోగ్యం లేదా, అన్నీ ఉన్నాయి. వారికి మనకి తేడా ఏంటి? ప్రభు యొక్క ప్రత్యక్షతలు ప్రభు వలే మారే అవకాశం మనకు ఉంటుంది. మన యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి? ప్రభు వలే మారాలి. ప్రభు ఎదుట నుంచినప్పుడు నన్ను ఏమడుగుతారు? ఎన్ని ప్రసంగాలు చేశారు, ఎంతమందిని మార్చావు అని, ఎంతమందిని మార్చానో అడగడు, ఎన్ని ప్రసంగాలు చేశానో అడగడు, ఎంతవరకు ప్రభు వలే మారానో అది అడుగుతాడు. అది చూస్తాను. ప్రసంగాలు చేయొచ్చు, పెద్ద పెద్ద విషయాలు మాట్లాడచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో, ఆంతరంగిక జీవితంలో, ఒంటరితనంలో ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి కూర్చున్న మీరైనా, నుంచున్న నేనైనా, చెప్పేది ఏదైనా ఒకటే, దేవుని స్వరం వినాలి. దేవుని స్వరానికే విధేయత చూపించాలి. చూడండి, చాలాసార్లు మనం ఎందుకు ఫెయిల్ అయిపోతుంటాము దేవుని స్వరము వినకుండా? ఏంటి మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఒకసారి చూద్దాం. 2 Chronicles, why we fail many times in doing God's will. దేవుని విషయము చేసే విషయంలో ఎందుకు మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాము? చూడండి, 2 Chronicles chapter 18. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. యెహోషాపాతు రాజు ఉంటాడు, ఆహాబు రాజు. వీరిద్దరు నేను క్లుప్తంగా చెప్పేస్తాను. యెహోషాపాతు రాజు దేవుణ్ణి వెంబడించే రాజు. ఆహాబు రాజు బయలు దేవతలను వెంబడించే రాజు. ఒక విధంగా చెప్పాలంటే యెహోషాపాతు బిలీవర్, ఆహాబు అన్బిలీవర్ అనుకోండి. అయితే వీరిద్దరి మధ్య బియ్యం ఉంటుంది. బియ్యము అంటే ఇక్కడ యెహోషాపాతు కొడుక్కి ఆహాబు కూతుర్ని పెళ్లికి ఇవ్వడం జరుగుతుంది. అలా వారిద్దరి మధ్య రిలేషన్ ఉంటుంది. అయితే ఆహాబు మరి ఒకరోజు రామోత్గిలాదు అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు అదే టైంలో యెహోషాపాతు కూడా వస్తాడు. వచ్చినప్పుడు ఆహాబు అంటాడు, మేము యుద్ధానికి వెళ్తున్నాము, నీవు కూడా వస్తావా అన్నప్పుడు, ఎస్ షూర్ వస్తాను, అయితే దేవుని దగ్గర విచారణ చేద్దాము అంటాడు. చూడండి verse 3, verse 4. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయడము రండనగా. యెహోషాపాతు యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ గాడ్స్ ఫాలోయర్, ఆయన ఏమంటున్నాడంటే దేవుని దగ్గర సంగతి విచారణ చేద్దాం. దేవుడు ఏమనుకుంటున్నాడో, వెళ్ళమంటున్నాడా వద్దంటున్నాడా? యుద్ధానికి వెళ్ళమంటున్నాడా వద్దంటున్నాడా? దేవుని దగ్గర విచారణ చేద్దాం. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన చేస్తారు, ఓకే, ప్రార్థన చేయడానికి మనసు నిలుపుకుంటారు ఏదైనా ఒక కార్యం తలపెట్టినప్పుడు, ఏదైనా ఒక పని చేయబోయే ముందు. బట్ దే డోంట్ వాంట్ టు వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ టిల్ దే రిసీవ్ గాడ్స్ వాయిస్. వారు దేవుని స్వరము వినేంత వరకు కూడా వేచి ఉండే పరిస్థితి ఉండదు. ప్రార్థన చేస్తాం, మన విషయాలన్నీ దేవునికి చెప్తాం. అదే టైంలో దేవుడు ఏమనుకుంటున్నాడో ఆయన చెప్పేంత వరకు కూడా, ఆయన మాట్లాడేంత వరకు కూడా మనం వేచి ఉండాలి కదా. వేచి ఉండాలి అంటే ఇది ఎలా ఉంటుందంటే, మర్డర్ చేసే ముందు కూడా ప్రార్థన చేసి మర్డర్ చేసినట్టు ఉంటుంది. ఏంటి పాపం నువ్వు మర్డర్ చేసావంటే, నేను ప్రార్థన చేసే మర్డర్ చేశాను అంటాడు. మనము దేవుని స్వరము వినేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. మనము ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉంటాయి కదా, 31st నైట్ కొన్ని రెజల్యూషన్స్ చేస్తాం. అవి ఎలా ఉంటాయి? ఒకటి, బైబుల్ చదవడం, కంటిన్యూస్గా బైబుల్ చదవాలి, రోజుకి 2 అధ్యాయాలు చదవాలి, లేకపోతే రోజుకి 1 గంట సేపు ప్రార్థన చేసుకోవాలి. ఇలాగే రెజల్యూషన్స్ తీసుకుంటాం కదా. అవి కొన్ని రోజులకి అయిపోతాయి. ఐ మీన్ మర్చిపోతాం. వారం, 10 రోజులు, నెల, 2 నెలలు, ఫిబ్రవరి, మార్చి వచ్చేటప్పుడు కన్నా మర్చిపోతాం. నేను అనుకోండి, ఓకే, ఇంకా గుర్తుపెట్టుకొని ఏప్రిల్, జూన్ కూడా గుర్తుపెట్టుకున్నాను. ఎందుకు మనం ఫెయిల్ అయిపోతున్నామంటే,
ఆ విషయాన్ని కంటిన్యూగా 31 డిసెంబర్ ఆ ఇయర్ మొత్తం నెక్స్ట్ కరెంట్ ఇయర్ మొత్తం ఎందుకు చేయలేకపోతున్నామంటే మన స్వరాన్ని దేవునికి వినిపించే ప్రయత్నం చేస్తున్నాము, కానీ దేవుని స్వరాన్ని మనం వినడం లేదు, అందుకే ఫెయిల్ అయిపోతుంది. అంటే దాన్ని ఎలా ఆటలో పెట్టాలంటే, దేవా ఈ సంవత్సరము నేను ఏమి చేయాలని మీరు అనుకుంటున్నారు చెప్పండి అని అంటారు. అది నేను చేయాలనుకుంటున్నాను, నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నేను బైబిల్ చదవాలనుకుంటున్నాను, నేను ఈ కోర్స్ చేయాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి ఈ సంవత్సరంలో. లార్డ్, వాట్ యు వాంట్ మీ టు డూ ఇన్ దిస్ ఇయర్? మీరు నన్ను ఏమి చేయాలనుకుంటున్నారు అది చెప్పండి, నేను చేయడానికి సహాయం చేయండి అని అంటే అప్పుడు చివరి వరకు మనం చేయగలం. ఇక్కడ చూడండి, యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళే ప్రయత్నంలో దేవుని దగ్గర సంగతి విచారణ చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే వర్స్ 5, 400 మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామోత్ గిలాద్ మీదకి యుద్ధమునకు పోదునా మానుదునా అని అడిగాను. అయితే అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పి, ఇక్కడ 400 మంది ప్రాఫిట్స్ ఉన్నారు. 400 prophets are saying that go and the Lord will hand over to you that రామోత్ గిలాదు పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తాడు దేవుడు అని 400 మంది ప్రవక్తలు వెళ్ళండి యుద్ధానికి అని చెప్తాం. అయినా కూడా యెహోషాపాతు ఏమంటే, ఇక్కడ మనం అడిగి తెలుసుకోవడానికి దేవుని ప్రవక్తలలో ఒక్కడైనాను ఇక్కడ లేడా అని యెహోషాపాతు అంటాం. దేవుని ప్రవక్తలలో ఒక్కడు కూడా లేడా? ఇక్కడ 400 మంది ఉన్నారు మనిషి. అంటే యెహోషాపాతు ఇక్కడ దేవుని నామమును బట్టే ఈ ప్రవక్తలు చెప్తున్నా కూడా ఇంకా వెదికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు యెహోషాపాతు. మనం ఒకసారి ప్రార్థన చేస్తాం, 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం, ఆ వారం చేస్తాం, ఇంక విడిచిపెట్టేస్తాం. ఎవరన్నా ఏదన్నా చెప్పారు అంటే వెంటనే తీసుకుంటాం. ఇక్కడ అలా కాదు. 400 మంది ప్రవక్తలు చెప్పినా కూడా యెహోషాపాతు ప్రక్కన పెట్టి దేవుని ప్రవక్తల్లో ఒకడైనా ఇక్కడ ఉన్నాడు, వెతుకుతానే ఉన్నాడు. అయితే మీకాయా అనే ప్రవక్త ఒక అతను ఉంటాడు ఇక్కడ, మీకాయా అనే ప్రవక్త. అయితే అతన్ని పిలిపించడానికి పంపిస్తారు. అయితే ఆహాబు ఏమంటాడంటే వర్స్ 6లో వర్స్ 7 మధ్య భాగం నుంచి, అయితే మీకాయా అనే ప్రవక్తను గురించి ఆహాబు ఏమంటాడంటే, అతడు నన్ను గురించి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుతున్నాడు కనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాను అంటాడు. మనము దేవుని దగ్గరికి సంగతి విచారణ చేసేటప్పుడు మన పొజిషన్ న్యూట్రల్గా ఉండాలి. దేవుడు ఏది చెప్పినా తీసుకునే ప్రయత్నం చేయాలి. మనము అనుకున్నదే దేవుడు చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. మనము అనుకున్నదే, మనం ఏదైతే డిసైడ్ అవుతామో అదే దేవుడి నుంచి ఆశిస్తే ఆ పని విషయంలో అది కరెక్ట్ కాదు. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి నెగిటివ్గా చెప్పారనుకోండి, పరిస్థితి ఏంటి? మనం తీసుకునే పరిస్థితిలో ఉంటామా? వాళ్ళని హేట్ చేస్తాం, వాళ్ళని దూరంగా పెడతాం. ఇప్పుడు ఆహాబు రాజు అదే చేశాడు. అతను ఎప్పుడు నా గురించి కీడు ప్రవచిస్తాడు, అందుకే అతను దూరం పెట్టానంటున్నాడు యెహోషాపాతు. అంటాడు, నో అలా అనవద్దు, అతను పిలిపించండి. పిలవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి అతనితో ఏమంటాడంటే, ప్రవక్తతో, అందరూ ఒకటే మాట మాట్లాడుతున్నారు, యుద్ధానికి వెళ్ళి జయించి తిరిగి రండి, నువ్వు వచ్చి వేరు మాట మాట్లాడదు అని చెప్తాము. అయితే సరే అలాగే అని వచ్చాడు. వర్స్ 30 ఏమంటున్నాడంటే, యెహోవా జీవంతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచిస్తాను అని చెప్తారు. అయితే మళ్ళీ తర్వాత 14-15 వచనాల్లో చూసినప్పుడు 15 వచనం, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని ఎన్నిసార్లు నీ చేత ఒట్టు పెట్టించుకున్నాను అంటాడు. అంటే అతను కరెక్ట్గా చెప్పలేదని నీ కరెక్ట్గా చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఏమంటాడంటే, ఇక్కడ ఉన్నటువంటి మీకాయా అనే ప్రవక్త, కాపర్ లేని గొర్రెలా ఉంటున్నారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తాం. ఇంటికి వెళ్ళిపోమని చెప్తాం. ఇక్కడ 400 మంది ప్రవక్తలు యుద్ధానికి వెళ్ళమని చెప్తుంటే, దేవుడు అప్పగిస్తాడని చెప్తుంటే, ఒక్క వ్యక్తి వచ్చి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. ఎవరైనా వింటారు అసలు ఇతని మాట? ఈరోజు నా మెసేజెస్ అన్నీ కూడా ఒక ప్రవాహంలాగా వెళ్తూ ఉన్నాయి.
ఎవరన్నా వచ్చి ఇది బిబ్లికల్ కాదు, ఇది బైబిల్ ప్రకారం కాదు, ఇది బైబిల్ ప్రకారం కాదు అని అంటే ఎలా ఉంటుంది? వింటారా మాట? ఎక్కువ మంది ఎక్కడ ఉంటే, ఎక్కువ మంది ఏది చెప్తుంటే, ఎక్కువ మంది ఎక్కడ గ్యాదర్ అయితే దానినే సత్యంగా తీసుకుంటారు. ఒక వ్యక్తి క్లెయిమ్ చేస్తారు, వారానికి 1,00,000 మంది మా చర్చికి వస్తున్నారు, ఇక్కడే సత్యం ఉంది, ఇదే స్వచ్ఛమైన వారు, మీరు ఇక్కడికే రండి, అందరూ వచ్చి ఆరాధన చేయండి. వారానికి 1,00,000 మంది మీకు వస్తారేమో, కానీ తిరుపతి రోజుకి 1,00,000 మంది వస్తారు. వెళ్దాం అక్కడికి. సత్యం ఉందా? సత్యం ఉందా? మనం మాట్లాడే మాట వాక్యానుసారంగా ఉండాలి. మనం మాట్లాడే మాట వాక్యానుసారంగా ఉండాలి. ఇక్కడ మనము ప్రభువుని వెతికేటప్పుడు న్యూట్రల్ పొజిషన్ తీసుకోవాలి. వెన్ వి సర్చ్ ఫర్ ద గాడ్స్ గైడెన్స్, we need to have neutral position. We should not have any reservations. We should not have any preconceived ideas. We should not consider our experience even. మన యొక్క అనుభవం గతంలో ఇలా జరిగింది కదా, ఇలాగే వెళ్ళిపోదాము, లేకపోతే మనం నిర్ణయించుకున్నాము, ఇవన్నీ కాదు. దేవుని దగ్గరికి, దేవుని స్వరాన్ని వినడానికి వచ్చేటప్పుడు ఖాళీ హృదయాలతో రావాలి. ఖాళీ హృదయాలతో రావాలి. ప్రభువు ఏమి చెప్పినా తీసుకునే పరిస్థితిని సిద్ధపాటు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకాయ అనే ప్రవక్త వచ్చి యుద్ధానికి వెళ్ళొద్దంటున్నాడు, ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు. అంటే ఎవరో అతని మాట పట్టించుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వర్స్ బై వర్స్ చదవండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 18 నేను త్వరగా చెప్పేస్తాను. అయితే మీకాయ ప్రవక్తతో ఏమంటారంటే, యెహోవా ఆత్మ ఎటు నుంచి వచ్చింది, ఎప్పుడు చెప్పింది నీకు, ఎటువైపు వెళ్ళిందని అతన్ని చెంప మీద కొట్టి జైల్లో వేసి యెహోషాపాతు, ఆహాబు వీళ్ళిద్దరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోతారు. ఎంత విచారం! మనం ప్రార్థన చేయడానికి మనసు నిలుపుకుంటాము, దేవుని స్వరాన్ని వింటాము, కానీ దేవుని స్వరం వచ్చిన తర్వాత, దేవుని గైడెన్స్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకునే పరిస్థితి ఉండదు. ఎవరైతే చెప్పారో వారిని టార్గెట్ చేస్తాం. ఎవరైతే చెప్పారో వారిని టార్గెట్ చేసేసి అతన్ని చెంప మీద కొట్టి జైల్లో పెట్టేసి ఆహాబు, యెహోషాపాతు వీళ్ళిద్దరూ యుద్ధానికి వెళ్ళారు. చూడండి ఎంత విషయాలు! ఈ పని ఏదో ముందే చేసి ఉండాల్సింది కదా. దేవుడిని అడిగి దేవుడు చెప్పిన తర్వాత అప్పుడు అవిధేయత చూపించేదానికంటే ముందే అడగకుండా వెళ్ళిపోతే బాగుంటుందేమో. మనము డే టు డే లైఫ్ ట్రాన్సాక్షన్స్లో ఉదయాన్నే లేచి దేవునికి వందనాలు చెప్పి, దేవా ఈ రోజున ఏమి చేయాలని మీరు అనుకుంటున్నారు, నేనేం చేయాలి, ఎవరన్నా నా గురించి నెగిటివ్గా మాట్లాడితే నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ పరిస్థితులు ఎలా రాబోతున్నాయో నాకు తెలియదు, ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు అని అడిగి సిద్ధపడి దానికి తగిన ప్రిపరేషన్ ఉంచుకోవాలి. ఇక్కడ తీరా దేవుని మాట వచ్చింది, కానీ పెడచెవిని పెట్టేసి ఆహాబు, యెహోషాపాతు వీళ్ళిద్దరూ యుద్ధానికి. అయితే ఆహాబు రాజు చనిపోతాడు, యుద్ధంలో చనిపోతాడు. యెహోషాపాతు రిపెంట్ అవుతాడు. 31వ వచనంలో, యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాడు. లార్డ్ ఫర్గివ్ మీ, ఐ డిడ్ ఏ మిస్టేక్, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సారీ అన్నప్పుడు దేవుని దగ్గర క్షమించండి అని అడిగినప్పుడు వెన్ హీ రిపెంటెడ్, ద లార్డ్ హెల్ప్డ్ హిమ్ టు కమ్ అవుట్ సేఫ్లీ. దేవుడు అతనికి బయటికి రావడానికి సహాయం చేశాడు. ఎందుకు ఇక్కడ ఇలాంటి పరిస్థితి వచ్చింది? మొట్టమొదటిది, తన సహవాసం మంచిది కాదు, తన సంబంధం మంచిది కాదు. ఆహాబు అన్య దేవతలను వెంబడించేటువంటి వ్యక్తి. అతనితో దేవుని వెంబడించే వ్యక్తికి సంబంధం ఏంటి? ఎందుకు విజయం ఉండాలి? అతని గైడెన్స్ ఎందుకు కన్సిడర్ చేయాలి? డే టు డే లైఫ్లో మనం అందరితో కలిసి పనిచేస్తుంటాం, క్రైస్తవేతలతో అందరితో. అయితే వారిని ఎంతవరకు, వారి ప్రభావం మన మీద ఎంతవరకు ఉండాలి? చాలామంది మ్యారేజెస్ టైంలో బయట వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళని మారుస్తామని అనుకుంటారు. ఒకవేళ ప్రభు గైడ్ చేస్తే మంచిది, వెళ్ళండి. గైడ్ చేయకుండా, దేవుని మాట లేకుండా నేను పలానా వ్యక్తిని పెళ్లి చేసుకొని వాళ్ళని మారుస్తాం అనుకుంటే మనం మారిపోకుండా ఉంటే చాలు. మనం మారిపోకుండా ఉంటే చాలు. ఇక్కడ అదే జరిగింది.
అహాబుతో వెయ్యి పొందిన కారణం చేత యెహోషాపాతు కూడా లోక సంబంధమైనటువంటి నిర్ణయాలకు తలవలసి వచ్చింది. చాలాసార్లు మనం పెడుతూ ఉంటాం. ప్రభు యొక్క మాట తీసుకుంటాం, యెహోవా నా కాపరి అని చెప్తాం, కానీ ఆ స్వరము వినము, విధేయత చూపించాం. పేరు మాత్రం యెహోవాదే, ఐ బిలాంగ్ టు హిమ్, బట్ నేను చేసే ప్రతిదీ దేవుడు చేసినట్టే ఉంటుందా? దేవుని మాటల ప్రకారం ఉంటున్నాయి. నేను బయట నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు ఇంటికి స్వీటు హాట్ అవి తీసుకెళ్తూ ఉంటాను. షాప్ నుంచి కొద్దిగా ఎక్కువగానే తీసుకెళ్తూ ఉంటాను. నా వైఫ్ అంటుంది ఏమని అంటుందంటే, ఎందుకని నేను తెస్తావు, బాగా ఎక్కువ తెస్తున్నావు అది అంటుంది. నేనంటాను, నా కొడుకు కోసం అని చెప్తాను. వీడి కోసమే నేను తెచ్చేదాన్ని. అయితే దాంట్లో 95% తినేది నేను, వాడు తినేది చాలా 5% కూడా ఉండదు. మొత్తం నేనే తింటా, స్వీటు హాట్ అన్ని నేను, పేరు మాత్రం వాడి. అదే జరుగుతుంది మన స్పిరిచువల్ లైఫ్లో. యెహోవా నా కాపరి, రైట్, బట్ డే టు డే లైఫ్ క్యారెక్టర్ వాట్ అబౌట్ అవర్ డెసిషన్స్? మన వర్క్ ప్లేస్లో, మన రిలేషన్షిప్స్లో, మన బిజినెస్లో, మన ట్రాన్సాక్షన్స్లో కనబడట్లేదు. అంటే ఎగ్జాక్ట్గా నేను ఎలా చేయాలంటే, ఆయన నా ప్లేస్లో ఉంటే ఎలా చేస్తాడో అలాగే చేయాలి. ఎందుకంటే నేను ఆయనకు సంబంధించిన వ్యక్తిని అని చెప్పుకుంటున్నాను కాబట్టి. అదర్వైజ్ ఓకే, మీ ఇష్టం వచ్చినట్లు, నా ఇష్టం వచ్చినట్లు మనం జీవించవచ్చు. చెప్పుకోనది కాదు, మనం చెప్పుకుంటున్నాము యెహోవా నా కాపరి అని చెప్పుకుంటున్నాం కాబట్టి మనము ఆయన ప్రకారం మరి జీవించాలి. మొదలు we ought to live like him, because we claim we are his sheep, he is my shepherd. చాలాసార్లు స్వరం విని మనం స్వరాన్ని గుర్తుపట్టాలి. ఏ స్వరము ఏదో గుర్తుపట్టాలి. ఎందుకు ప్రాబ్లం ఏంటంటే, మనం కంటిన్యూస్గా దేవుని సహవాసంలో ఉన్నట్లు, కంటిన్యూస్గా నేను నా భార్యతో, నా కొడుకుతో రోజు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒకవేళ వేరే నంబర్ నుంచి ఫోన్ చేసినా ఆ స్వరాన్ని వెంటనే గుర్తుపట్టేస్తాను. చెప్పాను వింటాను, లేకపోతే ఎవరు మీరు అని మళ్ళా కొత్తగా మాట్లాడాల్సి వస్తుంది. యోసేపు మరియలు క్రిస్మస్ అయిపోయింది కదా, డిసెంబర్లో చాలా ధ్యానం చేసి ఉండవచ్చు. యోసేపు మరియలు దేవుని స్వరాన్ని గుర్తుపట్టారు, వెంటనే విధేయత చూపించే క్రమంలో మనము వీ కన్సిడర్ ఎక్సెప్ట్ గాడ్, వీ కన్సిడర్ ఎవ్రీథింగ్. మనము ప్రజలు ఏమనుకుంటారో, మనుషులు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారు. యోసేపు మరియలు యేసు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు విన్నారు, విధేయత చూపించారు, వారి ప్రాణాన్ని సైతము పణంగా పెట్టారు కదా. వారు ఇద్దరు వారు ఈ మాట చెప్పగలిగిన వారు, యెహోవా నా కాపరి అని చెప్పడానికి అర్హత కలిగిన వారు. ఎందుకంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు, దేవుడు చెప్పాడు, విధేయత చూపిస్తారు. దే వర్ వెరీ కాన్ఫిడెంట్. మనము అలాగే వినగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము. మనము చర్చికి వచ్చినప్పుడు ఒక రకంగా, చర్చికి రానప్పుడు మరొక రకంగా ఉంటే కష్టం. ఎంతో కాలము ఆ యొక్క బంధము, ఆ సంబంధము నిలబడదు. ఆ వన్నెస్ లేకపోతే, ఏకత్వము లేకపోతే ఏ ఇద్దరి మధ్య కూడా ఎక్కువ కాలం ప్రయాణం కొనసాగదు. నేను ఒక ప్రక్కకు లాగుతుంటాను, దేవుడు మరొక ప్రక్కకు లాగుతుంటాడు, బండి ముందు నడవదు. నా మినిస్ట్రీలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. క్రిస్మస్కి మరి గెస్ట్ స్పీకర్గా పిలవడానికి నాకు కాల్స్ వస్తూ ఉంటాయి క్రిస్మస్ టైంలో. ఈ క్రిస్మస్, ఈస్టర్, ఈ పండుగల టైంలో ఏంటంటే వాళ్ళకి ముందుగానే చెప్పాలి, 1 month ముందు, 2 months ముందే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఫుల్ టైం వేస్తారు, ఎవరు ఏ రోజు మాట్లాడతారు, వారి ప్రోగ్రామ్ అంతా వేస్తారు. కాబట్టి మా స్పీకర్గా ముందే పేరు ఇవ్వాలి. నన్ను అడిగితే నేనేమంటానంటే, ప్రార్థన చేసి చెప్తాను అంటాను. నేను ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రభు మాట్లాడతారు, నేను ఎప్పుడు మనుషులకి టైం ఇస్తాను. వాళ్ళు పట్టించుకోరు, సరే వెళ్ళిపోతారు. నాకేం బాధ లేదు, నాకు ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే ప్రభు పంపిస్తేనే వెళతాను,
ప్రభు ఈ మాట ఇస్తేనే మాట్లాడతాను. ఐఎమ్ సో హ్యాపీ. ఒక్కొక్కసారి మనం సంఘాన్ని నడిపించేటప్పుడు ఇంటి దగ్గర ప్రేయర్స్ పెట్టినప్పుడు మెయిన్ లైన్ చర్చెస్లో ఎక్కువగా చూస్తాం. వేరే ఎవరినైనా గెస్ట్ స్పీకర్గా పిలిస్తే ఆ స్థానిక పాస్టర్ గారు చాలా ఫీల్ అవుతారు, చాలా ఫీల్ అయిపోతారు. నాకు అటువంటి ఫీలింగ్స్ ఏం లేదు. ఎందుకంటే ప్రభు మాట్లాడితేనే, ఆయన పంపిస్తేనే నేను వస్తాను. లేకపోతే అదే క్రైటీరియా, నాకు డబ్బులు కాదు, మరొకటి కాదు. సరే, క్రిస్మస్ టైంలో ఒకసారి అక్టోబర్ మధ్యభాగం, అక్టోబర్ నెలలోనే ప్రభు నాకు క్రిస్మస్ మెసేజ్ ఇచ్చారు. అయితే క్రిస్మస్కి మెసేజ్ ఇస్తే నేను నోట్స్ రాసుకున్నాను, మర్చిపోయాను. అందరూ అడుగుతున్నారు, చాలామంది అడిగారు. అయితే నేను ఎవ్వరికీ చెప్పలేదు, డేట్ చెప్పలేదు. నేను నోట్స్ రాసుకుని కూడా మర్చిపోయాను, ప్రిపేర్ అయిన సంగతి కూడా మర్చిపోయాను. 25th వచ్చింది, డిసెంబర్ 25th. ఆ రోజు ఉదయం నేను, నా భార్య, నా కొడుకు ముగ్గురు కలిసి మా చర్చికి వెళ్తున్నాము వాక్యం వినడానికి కోసం. బయటికి రాగానే ఫోన్ వచ్చింది. అయ్యగారు మరి ఈరోజు వాక్యం చెప్పడానికి వస్తారా? యాక్చువల్గా రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ అనుకుంటా ఆ రోజు గెస్ట్ స్పీకర్. అయితే వాళ్ళతో ఉదయం కూడా మాట్లాడాను. అయితే వస్తామన్నారు, కానీ మంత్రి గారు కలెక్టర్ గారిని రమ్మన్నారంట వేరే ప్రోగ్రామ్కి. వెళ్ళిపోతూ నాకు చెప్పారు, నాకు మీరే గుర్తొచ్చారు అన్నారు. నా దగ్గర నోట్స్ ఉంది, నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎవ్వరికీ నేను చెప్పలేదు, నాకు గైడెన్స్ లేదు, నేను రానని చెప్పేసి. అయితే ఆ రోజున వచ్చిన ఆ కాల్కి అటెండ్ చేసినప్పుడు, అయ్యగారు ఇది పరిస్థితి, మీరు వస్తారా అని అంటే, ఒక 5 minutes ఇస్తారా నాకు టైం, నేను ప్రార్థన చేసుకుని వెళ్తాను. ఆ 5 minutes ప్రేయర్లో ప్రభు అక్టోబర్లో రాసుకున్నటువంటి ఆ నోట్స్ని జ్ఞాపకం చేస్తాను. అక్టోబర్లో సిద్ధపడ్డాను క్రిస్మస్ మెసేజ్, బట్ గైడెన్స్ నేను జ్ఞాపకం చేద్దాం, ఎవరికి నేను మాట ఇవ్వలేదు. అప్పుడు ప్రభు జ్ఞాపకం చేసి వెళ్ళమంటే వెళ్ళాను. ఆ సంఘంలో మాట్లాడాను. ఆ బులెటిన్లో నా పేరు లేదు, ఆ 25th ఆ ప్రోగ్రామ్ షీట్లో నా పేరు లేదు, కానీ నేను నిలబడ్డాను. ప్రభు మాట ఇవ్వాలి, ప్రభు పంపించాలి, ప్రభు మాట ఇవ్వాలి. లేకపోతే నేను యెహోవా నా కాపరి అని చెప్పుకునే పరిస్థితి ఉండదు. నేను మోసం చేసుకుంటాను అంతే. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ సంఘంలో అక్కడ మాట్లాడినాను. మరొక చోట జ్ఞాపకార్థ కూడికి పిలిచారు. జ్ఞాపకార్థ కూడికి అయితే మా యొక్క కాలనీలోనే సిస్టర్ నా వైఫ్కి కాల్ చేసి, బ్రదర్ని పంపించండి ఇట్లా జ్ఞాపకార్థ కూడిగా అని అంటే, సరే పంపిస్తానని నా వైఫ్ చెప్పింది. ఆమె నాతో చెప్పినప్పుడు నేను అన్నాను, ఆమె నీకు కాల్ చేయడం ఏంటి, నువ్వేమో నన్ను పంపించడం ఏంటి? దేవుడు మాట్లాడద్దా? దేవుడి స్వరాన్ని వినద్దా? పంపిస్తున్నాడా లేదు అని. ఆమె నాకు కాల్ చేయాలి, నాతో మాట్లాడాలి కదా. అప్పుడు నేను టైం తీసుకుంటాను, ప్రభు మాట్లాడతారో లేదో చూస్తాను, వెయిట్ చేస్తాను, పంపిస్తున్నారో లేదో. సరే అని ప్రార్థన చేస్తా ఉన్నాను. సరే ప్రార్థన చేస్తాను, ప్రభు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో స్పిరిచువల్ వార్ఫేర్ ఉంటుంది. స్పిరిచువల్ వార్ఫేర్, ఎలా శోధనలు వస్తాయి, వాటిని ఎలా జయించాలి, అది ప్రభు ఇచ్చారు. అక్కడేంటి జ్ఞాపకార్థ కూడిక, అందులో ఇదేం మాట్లాడుతుంది? జ్ఞాపకార్థ కూడిక చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభు ఏం చేశారో అలాగా ఆ మెసేజ్ చెప్పాలి. ఇక్కడేమో స్పిరిచువల్ వార్ఫేర్ మెసేజ్ ఇచ్చారు. ప్రభు అనుకుంటే ఇదే చెప్పాలను. సరే వెళ్ళాను, వెళ్ళి స్టార్ట్ చేసి స్పిరిచువల్ వార్ఫేర్ చెప్పాను. పక్కన లోపల ఎలా రెస్పాండ్ అవుతారో వీళ్ళని. సరే ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక ఆమె ఏడ్చుకుంటా నా దగ్గరికి, ఇన్వైట్ చేసిన ఒక సిస్టర్ని తీసుకొని వచ్చింది, ఏడుస్తూ వచ్చింది. సరే ఏంటి పరిస్థితి అని అంటే, ఆమె చెప్తా ఉంది. ఆమె ఒక పాస్టర్ గారు, భర్త చనిపోయారు, పాస్టర్ గారు చనిపోయారు, 2 పిల్లలు. ఆమె సూసైడ్ చేసుకోవడానికి మొత్తం సిద్ధం చేసుకొని ప్రసంగానికి ఆ మీటింగ్కి వచ్చింది. నాకు తెలియదు, ఆ సిస్టర్కి ఇన్వైట్ చేసిన సిస్టర్కి తెలియదు. అయితే నేను ఎప్పుడైతే స్పిరిచువల్ వార్ఫేర్ నుంచి ప్రార్థన వాక్యంలో మాట్లాడుతూ ఉన్నానో, ఆ సూసైడ్ ఆత్మ తనలో నుంచి వెళ్ళిపోయింది. షీ వాస్ డెలివర్డ్. అది విన్నప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ప్రభువా, నీవు చెప్పిన మాట చెప్పకుండా వీళ్ళని విప్పిస్తామని ఏదో ఒకటి చెప్పి
వెళ్ళిపోతే దేవునికి నేను అల్టిమేట్గా విధేయత చూపించిన వాడను. ఆ రోజు ఆ ఆత్మ నశించిపోయింది. మొత్తం ఆమె చెప్పింది, నేను సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడి వచ్చాను. మొత్తం సిద్ధం, ఇంటి దగ్గర రెడీ ఉంది, ఎవరికి తెలియదు. ఆమె ఏడుస్తూ ఉంది, ఎక్కి పెట్టి ఏడుస్తూ ఉంది. ప్రభు నాతో మాట్లాడారు. ఆ చీకటి తొలగిపోయింది హృదయంలో. అది ఇష్టమైన నేనెంతో బాధపడ్డాను. ఇంకొకసారి అంటే జాప్యం చేయకూడదు, ప్రభు ఏం చెప్తేనే అది చేయాలని నేనెంతో రియలైజ్ చేశాను. సో కాపరి స్వరాన్ని వినాలి, ఆ ప్రకారము జీవించాలి, అలాగే నడుచుకోవాలి. అలాగే మరొకసారి హౌస్ డెడికేషన్, గృహ ప్రవేశం. ఆ రోజున ప్రభు నాకు ఇచ్చింది డెలివరెన్స్ మెసేజ్ ఇచ్చింది. ఇదేంటి గృహప్రవేశం కదా, డెలివరెన్స్ ఏంటి? అన్ని విచిత్రంగానే ఉంటాయి ప్రభుతో నడిస్తే. విషయం ఏంటంటే మీకు ఏది కావాలో ప్రభువుకు తెలుసు. నాకు వచ్చిన సబ్జెక్ట్ని మీ మీద రుద్దకూడదు. నేను సాల్వేషన్ గురించి, హోలీ స్పిరిట్ గురించి, బ్యాప్టిజం గురించి ఇంకోటి సబ్జెక్ట్స్ నాకు తెలిసి ఉండొచ్చు. బట్ మీ అవసరత ఏంటో ప్రభువుకి తెలుసు. ప్రభు దగ్గర నేను కూర్చున్నప్పుడు ఆ మాటలు నాకు ఇస్తాను. అవి తీసుకొచ్చి మీకు చెప్తే అవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే బాగానే ఉంటుంది, ప్రోగ్రామ్ బాగానే ఉంటుంది, బాగా చక్కగా నడుస్తుంది. కానీ ప్రభుకి నాకు మధ్య సంబంధం తెగిపోయింది. హౌస్ డెడికేషన్ ఆ రోజున గృహప్రవేశము అయితే డెలివరెన్స్ మెసేజ్ ఇచ్చాడు. నా వైఫ్ వెళ్ళేటప్పుడు అడుగుతా ఉంది, గృహప్రవేశానికి వెళుతూ ఉన్నప్పుడు అడుగుతాను, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థం అని చెప్తారు, అదే నాకు ప్రిపేర్ అయింది అని. అప్పుడు దారిలో అడుగుతా ఉంది, ఇది రాత్రే చెప్పి ఉండాల్సింది కదా, మరి ఇదే ప్రిపేర్ అయ్యేవాడిని, ప్రభు నాకు వేరే విషయం చెప్పారు అని డెలివరెన్స్ గురించి మాట్లాడారు. మరొకసారి పుట్టపర్తిలో ఓపెన్ ఎయిర్ మీటింగ్స్, అదే సాయిబాబా చనిపోయిన తర్వాత ఫస్ట్ ఓపెన్ ఎయిర్ మీటింగ్స్. పుట్టపర్తిలో అసలు మామూలుగా ఈ గాస్పెల్ ప్రీచింగ్ లేదు. అయితే ఒక చర్చ్ ఉంది అక్కడ, కొండ మీద ఉంటుంది అది. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు 3 days ఓపెన్ ఎయిర్ మీటింగ్స్. ఫస్ట్ టైం అది నేను ఫేస్ చేయడం, ఇది ఓపెన్ ఎయిర్ మీటింగ్స్. చర్చెస్లో యూత్ మీటింగ్స్లో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాను. ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు ఇంకా గైడెన్స్ రాలేదు. ఈ లోపల వాళ్ళకి గైడెన్స్ వచ్చింది, నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళకి. ప్రభు మాకు చెప్పారు, మిమ్మల్ని పంపిస్తున్నారంట, మరి మీరు ఎప్పుడు వస్తారు, ఏంటి విషయాలని నాకు చెప్పలేదు. మీరు ఆగండి, నా భయం నాది. నాకు చెప్తే అప్పుడు నేను మీకు చెప్తాను, నాకు చెప్పేంత వరకు నేను కదలని చెప్పాను. సరే, ఒక 1 week పట్టింది. ప్రభు మాట్లాడారు, ఓకే అని మీకు వచ్చాను. పుట్టపర్తి ఓపెన్ మీటింగ్స్. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం మాట్లాడాలన్నా అది ప్రభు గైడెన్స్ ఉండాలి, ప్రభు స్వరం వినాలి, ఆ ప్రయత్నం చేయాలి. చాలామంది దేవుడు నాతో మాట్లాడతాడు అంటే ఆశ్చర్యంగా చూస్తారు. నాకు ఏం ఆశ్చర్యం వస్తుందంటే, అసలు ప్రభు స్వరం విన్నారా, మీ పాపాలు క్షమించబడ్డాయా అనేటువంటిది, రక్షణలోకి వచ్చారా అని నాకు అడగాలనిపిస్తుంది. ఎవరైతే ఆశ్చర్యంగా నా వైపు చూస్తారో, ప్రభు స్వరం వినకుండా మీ పాపాలు ఎలా క్షమించబడ్డాయని నమ్ముతారు, ఎలా రక్షణ ఉందని మీరు నమ్ముతారు? ప్రభు మాట్లాడతారు, మన అంతరంగంలో నుంచి మాట్లాడతారు, వాక్యంలో నుంచి మాట్లాడతారు, కళ ద్వారా, దర్శనం ద్వారా, పరిస్థితుల ద్వారా. ప్రతి పరిస్థితిలో ప్రభు మనతో మాట్లాడుతూనే ఉంటారు. ఒకసారి ఇలాగే రాక్ చర్చ్ మలక్పేటలో మాట్లాడడానికి ఒక బ్రదర్ అడిగితే ప్రార్థన చేసి చెప్తానన్నా. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రభు 2 మెసేజెస్ ఇచ్చారు. నేను చెప్పే ప్రతి పాయింట్లో కూడా విషయం ఉంటుంది, నేను బోర్ చేయాలని లేదు. ప్రభు దగ్గర ప్రార్థనలో కూర్చున్నప్పుడు 2 మెసేజ్లు ఇచ్చారు. ప్రభు నన్ను అడిగింది ఒక మెసేజ్ గురించి అని అన్నప్పుడు 2 మెసేజ్లు ఇచ్చారు. 2 notes రాసుకున్నాను. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఆ బ్రదర్ నన్ను ఎవరైతే అడిగారు, తమ్ముడు ఎట్లా వెళ్తున్నావు కదా, ఫస్ట్ సర్వీసు సెకండ్ సర్వీస్ కూడా చూసుకొని వచ్చేయన్నా. ఓకే అన్న. 2 సర్వీసుల్లో మాట్లాడడానికి 2 మెసేజ్లు ప్రభు ముందుగానే ఇచ్చారు. ప్రభు స్వరం వినాలి, కంటిన్యూస్గా వినాలి, ప్రతిరోజు వినాలి. మనం వినట్లేదు, ఎవరో ఏదో చెప్తారు, దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాం. ఇవన్నీ కొన్ని విధాలుగా బాగానే ఉంటాయి, కొన్ని బాగా అంటే ఎంకరేజ్మెంట్గా ఉంటాయి, కొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. మినిస్ట్రీలో కొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. బేగంపేటలో ఒక ఫెలోషిప్ ఉంది, బేగంపేటలో యూత్ ఫెలోషిప్.
ఆ ఫెలోషిప్కి నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. వాక్యం చెప్పిన ప్రతిసారి కూడా వాళ్ళు చాలా బాధపడుతుంటారు. వాక్యం చెప్పిన ప్రతిసారి వాళ్ళు చాలా బాధపడుతుంటారు. వాళ్ళు మళ్ళీ నన్ను పిలుస్తారు, నేను వెళ్ళి వాక్యం చెప్తాను, వారు బాధపడతారు, ఇంటికి వచ్చి నేను కూడా బాధపడతాను. ఎందుకంటే దేవుని మాటలు నా సొంత మాటలు కాదు, కఠినంగా ఉంటాయి. మరి యవనస్తుల గురించి ప్రభు ఇచ్చిన మాటలు అవి. ఇంటి దగ్గర ఒకరోజు బాధపడతా నేను చెప్పాను ప్రభుతో, నేను ఇంకోసారి యెహోవా నామమును ఎత్తను, ప్రసంగం చేయను. ఎందుకు నేను బాధపడతాం, వాళ్ళని బాధ పెట్టడం అవసరమా? నా వైఫ్ కూడా అన్నది, ఏమంటుంది, ఎందుకు నువ్వు లోతుగా వెళ్ళి వాక్యం చెప్తావు, పై చెప్పుకొని రావచ్చు కదా అంటే. పై చెప్పుకొని రావడానికి లోతుగా వెళ్ళి చెప్పడం అంటే కంప్లీట్గా ప్రభుకి అప్పగించుకున్నాను కదా. సరే ప్రార్థన చేస్తూ నేను నా వల్ల కాదు, ఒకసారి మాట్లాడను, చాలా బాధపడుతున్నారు నేను మాట్లాడితే. ఒకసారి లీడర్ కూడా, ఎవరైతే నడిపిస్తారో ఆ లీడర్ కూడా కంక్లూషన్ ఉంటుంది కదా, నేను మాట్లాడి కూర్చున్న తర్వాత కంక్లూషన్ ఉంటుంది కదా, ఆ కంక్లూషన్లో నన్ను ఇన్వైట్ చేసిన అతను చాలా నెగిటివ్గా మాట్లాడారు. చాలా బాధపడ్డాను. ఈ లాభం లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి బైబిల్ పట్టుకొని ప్రసంగం చేయను. అదే మాట నేను ఏదైతే మాట్లాడానో అదే మాటలో ఇర్మియా కూడా మాట్లాడతారు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. జెర్మియా చాప్టర్ 20:7. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వులు పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏదైనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటవలసి వచ్చును. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమునకు హేతువాయను. కాబట్టి నేను దేవుని మాట ఇంకోసారి తను మాట్లాడను. ఇర్మియా మాట్లాడిన మాట నేను ఖచ్చితంగా వాక్యము దేవుడు ఏది ఇచ్చాడో అది మాట్లాడుతూ ఉన్నప్పుడు అవమానం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తారు, తీసుకునే పరిస్థితి ఉండదు. అపహాస్యం కూడా జరిగింది. కొన్ని సంఘాల్లో నాకు అపహాస్యం కూడా జరిగింది, అవమానం కూడా జరిగింది. ఇంకోసారి మాట్లాడిన అన్నప్పుడు ఇర్మియా ఈ అధ్యాయం చూపించి ప్రభు నాతో మాట్లాడారు. ఇర్మియా ఈ లాస్ట్ వచనంలో కూడా ఉంటుంది, అదే అధ్యాయం లాస్ట్ వచనంలో. తల్లి గర్భంలో నుంచి చివరి వచనం చూడండి. నా దినములు అవమానంతో గతించిపోనట్టు నేనేలా గర్భంలో నుండి వెడలెత్తిని. ఆ చీకట్లో కలిసిపోయింటే బాగుండేది, ఎందుకు అసలు ఈ లోకానికి వచ్చాను, అంత అవసరం అన్నట్టు తన గురించి తాను నెట్టూరుని విడుస్తూ, తన గురించి పరిస్థితిని గురించి ఎవరు అర్థం చేసుకోకపోవడం, వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా చెప్పినప్పుడు అందరూ దానికి వ్యతిరేకించడం. అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు అప్పట్లో, చాలామంది. వారు వచ్చేమో బాగా సర్వైవ్ అవుతున్నారు, ఖచ్చితంగా మాట్లాడితే ఇతను సర్వైవ్ అవ్వలేకపోతున్నాడు. అతని పరిస్థితిని చూసి దేవునితో మాట్లాడినప్పుడు, అలాగే నేను కూడా నా పరిస్థితిని మాట్లాడినప్పుడు ప్రభు నాకు మరొక వచనం జ్ఞాపకం చేశారు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. Jeremiah chapter 1 verse 7 to 10. యెహోవా నాకు ఇలా సెలవిచ్చును, నేను బాలుడును అనవద్దు, నేను నిన్ను పంపువాని యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను అని ప్రభువు నాతో మాట్లాడారు. 7వ వచనం మధ్య భాగంలో చూస్తే, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవాలి, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ కూడా వారికి చెప్పాలి. ఎవరి దగ్గరికి నన్ను పంపిస్తున్నాడో వారి దగ్గరికి నేను వెళ్ళాలి. డబ్బులు ఎవరు ఎక్కువగా నాకు ఇస్తే వారి దగ్గరికి కాదు. ఒకవేళ నేను దేవుని సేవకుని అయితే, యెహోవా నా కాపురి అయితే, నేను ఆయన సేవకుని అయితే, నేను చేయాల్సిన పని ఏంటంటే ఎవరి యొద్దకు నన్ను పంపుతున్నాడో వారి యొద్దకు వెళ్ళాలి. ఏమి చెప్తున్నాడో అదే చెప్పాలి. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి.
అది నేను చేస్తున్న పని. అందుకే వ్యతిరేకం. అందుకే మరలా ప్రభు నాతో మాట్లాడినప్పుడు, ఇలా మాట్లాడినప్పుడు ఓకే ప్రభు, ఓకే ఐఎమ్ సారీ అని పశ్చాత్తాపడి ప్రభు నన్ను ఎంచుకున్నటువంటి విధానం గుర్తు చేసుకొని ప్రభు దగ్గర మరలా ప్రార్థన చేసినప్పుడు మరలా నాకు సహాయం చేసుకోవచ్చు. చాలాసార్లు మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మనం దేవుని స్వరానికి లోబడదు. ఎక్కడ ఏది మాట్లాడినా కూడా ఒకవేళ ఎవరు ఈ స్థలంలో నుంచున్నారు వారు దేవుని మాటలు మాత్రమే మాట్లాడరు. ఏది పడితే అది మాట్లాడరు. దేవుడు పంపిస్తేనే ఇక్కడ నుంచోవాలి. చాలాసార్లు ఖచ్చితంగా మాట్లాడినప్పుడు తీర్పు తీరుస్తున్నావు నువ్వు అంటారు. తీర్పు తీర్చడానికి నువ్వెవరు అంటారు. నేనెందుకు తీర్పు తీరుస్తున్నాను? నేను తీర్పు తీరిస్తే మీకంటే ఎక్కువ తీర్పు నా మీదకి వస్తుంది. ఆయన చెప్పమన్నాడు కాబట్టి వచ్చి చెప్తున్నాను. మానుకోమంటే కూర్చుంటారు. కానీ పిక్చర్లో కనబడేది నేనే కాబట్టి నా మీదే అన్ని టార్గెట్స్ ఉంటాయి. అంటే ఎవరు ఎక్కడ నుంచుంటే, దేవుని సేవకుడుగా ఎవరు నుంచుంటే వారి మీదే టార్గెట్స్ ఉంటాయి. అయితే ప్రభువును ప్రేమిస్తే వీటన్నిటిని భరిస్తాము, వీటన్నిటిని ఓర్చుకుంటాము సంతోషంగా. అయితే ఒక మాట చెప్పి ముగిస్తాను. బ్రదర్ భక్త్ సింగ్ గురించి మనకి తెలిసిన విషయాలు తెలిసే ఉన్నారు కదా. భక్త్ సింగ్ గారు ఒకసారి ఆయన లైఫ్ ఎవ్రీ డే హీఈస్ లిసనింగ్ టు గాడ్స్ వాయిస్. హీ యూస్ టు లిసన్ టు గాడ్స్ వాయిస్ ఎవ్రీ డే ఆన్ డైలీ బేసిస్. అయితే ఒకరోజు ఆయన ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు నా హెయిర్ బాగా పెరిగిపోతూ ఉంది, జుట్టు పెరిగిపోతూ ఉంది, జుట్టు కత్తిరించుకోవాలి, నాకు పర్మిషన్ ఇవ్వు, నేను వెళ్తాను అని. ఇంత ప్రార్థన కూడా చేస్తారా కదా? హెయిర్ సలూన్కి వెళ్ళడానికి ప్రార్థన చేస్తారా? హెయిర్ కటింగ్కి వెళ్ళడానికి, జుట్టు కత్తిరించుకొని రావాలి ప్రభు, మరి మీ స్వరం వినిపించండి, వినమంటారా వద్దా అని బ్రదర్ భక్త్ సింగ్ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు 1 వీక్ అయిపోయింది, 2 వీక్స్ అయిపోయింది, 3 వీక్స్ అయిపోయింది. ఇక్కడ జుట్టు పెరిగిపోతా ఉన్నాడు. ప్రభు ఏం మాట్లాడలేదు. ఈయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ప్రభు వెళ్ళి కట్ చేయించుకోవాలన్నాడు. ప్రభు మాట వచ్చింది. అక్కడికి వెళ్ళి కట్ చేయించుకుంటా ఉన్నప్పుడు అతనితో ఆ బార్బర్ షాప్ అతనితో మాట్లాడుతూ సువార్త చెప్పినప్పుడు అతను ప్రభువుని అంగీకరించాడు, ప్రభువులోకి వచ్చాడు, ప్రభువులో స్థిరపడ్డాడు. తర్వాత ప్రభువుకి ఏదో పర్పస్ ఉంటుంది. ఏముంది ఇది? ఒకవేళ తను చెప్పిన ఎవరన్నా నన్ను అడిగారు అనుకోండి, ప్రార్థన చేస్తున్నాను, హెయిర్ కటింగ్ వెళ్ళమంటాడు వద్దా అని అంటే ఏమంటారు? నమ్ముతారు. నాకు తెలుసు మరీ భక్తి ఎక్కువైపోయింది, చాలా వెరితనం ఎక్కువైపోయింది అంట. యేసు ప్రభువు కూడా అన్నారు వెరితనం ఎక్కువైపోయింది. ఈరోజు మన నంలో ఆశ్చర్యం. సో ప్రభు స్వరం విని ఆ ప్రకారం జీవిస్తుంటే ఆశ్చర్యకార్యాలు చూస్తాం, అద్భుతాలు చూస్తాం. ఇక మనకి రెగ్యులేట్ ఉండదు, చింతించే ఇది ఉండదు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ లేకపోతే ప్రభు ముందు నుంచినప్పుడు ప్రతిరోజు ప్రభు స్వరాన్ని వింటూ మనం ముందుకు వెళుతుంటే మనకేమి బాధలు ఉండవు. ప్రభు చెప్పాడా ఎప్పుడైనా తిరిగిచ్చేయమని దొంగిలించిన వస్తువులు? ప్రభు ఎప్పుడైనా చెప్పాడా వెళ్ళి సమాధానపడమని, క్షమించమని, నేను తప్పు చేశాను చెప్పాడా ఎప్పుడైనా? ఇవి చెప్పకుండా మీరంతా బాగున్నారు, మీరు డబ్బులు ఇవ్వండి, మీరు అవి చేయండి అని అంటే అబద్ధ బోధ. ప్రభు నాతో చెప్పారు దొంగిలించి తిరిగిచ్చి ప్రభు వెళ్ళి క్షమాపణ అడిగి ఒక వెర్రివాడికి లాగేయాలి. ప్రభు స్వరం విని విధేయత చూపిస్తే. ఇంకోటి ఏంటంటే మనము వెళ్ళి క్షమాపణ అడిగేటప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తాను. మనము తప్పు చేసాం, నేను ఒక తప్పు చేశాను, దొంగిలించాను ఏదైనా ఒక వస్తువు, అది అందరికి తెలిసిపోయిన తర్వాత నేను ఒప్పుకున్న దాంట్లో ఓకే మంచిది తెలిసిన తర్వాత కూడా ఒప్పుకున్నారు మంచిది. తెలియని దానిని నేను చెప్పి ఒప్పుకుంటే అది నిజమైన పశ్చాత్తాపం. ఇప్పుడు తప్పు బయటపడిపోయింది కాబట్టి ఒప్పుకోక తప్పట్లేదు, నేను ఒప్పుకున్నాను. అలా కాకుండా ఎవరికి తెలియదు నేను చేసిన తప్పు, ప్రభుకే తెలుసు. కానీ ప్రభు వెళ్ళి చెప్పమంటున్నారు. ప్రభు ఏమంటున్నారంటే
నువ్వు వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పు. నీ గురించి అతనికి బాగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే అబద్ధం ఆడదు, దొంగతనం చేయడు, మంచి మంచి గుడ్ విల్ ఉంది ఆయనకి నా దృష్టిలో. అక్కడికి వెళ్ళి నేను వెళ్ళి ఇలా చేశాను అని చెప్తే ఇంకోసారి జీవితంలో నన్ను నమ్ముతాడా? అలాంటి పరిస్థితులు గుండా కూడా నేను తెలియదు. నాకు నన్ను గురించి మంచి ఆలోచనలు ఉన్నాయి ఒక వ్యక్తికి. అతని దగ్గరికి వెళ్ళి నేను అలాంటి వాడిని కాదు, ఇది జరిగిన పరిస్థితి. దేవుని ప్రేమిస్తే, నేను ఆయన గొర్రెనైతే, ఆయన స్వరం వింటే, నాకు ఆయనకి మధ్య సంబంధం ఉంటే, యోసేపు మరియలు ఎలా ప్రాణాలను పణంగా పెట్టి యేసు ప్రభుని లోకానికి తీసుకొని వచ్చారో, వారి జీవితాలు ఎలా ధన్యమైనయో అలాగే మనకి కూడా లేదు. వింటాము, విధేయత చూపించమంటే మళ్ళా పైగా యెహోవా నా కాపరి అని చెప్తే మనల్ని మనమే మోసం చేసుకోవచ్చు. చిన్న ప్రార్థన చేసుకో. కొద్ది నిమిషాలు ఎవరికి వారు ఆలోచన చేసుకున్నారు. ఈ పరిశుద్ధ ఆదివారం దినాన దేవుడు